సమాజంలో కీలక పాత్ర పోషించే ప్రెస్ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నా పేరు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి. ఫిబ్రవరి 27న జరిగే కరీంనగర్ ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలో సిపిఎస్ సంఘ పక్షాన అభ్యర్థిగా పోటీలో ఉంటున్నాను నేను. మిత్రులారా, ఈ రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల్లో 2 రకాల వ్యక్తులు మనకు ఉన్నారు. ఇప్పుడు 2004 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళు, 2004 తర్వాత అపాయింట్ అయిన వాళ్ళు. 2004 కంటే ముందు అపాయింట్ అయిన వాళ్ళకు ప్రభుత్వము పాత పెన్షన్ ఇస్తుంది. 2004 తర్వాత వచ్చిన ఉపాధ్యాయులకు ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్ అని చెప్పి వారి ఉద్యోగానంతర జీవితంలో భరోసా లేకుండా, భద్రత లేకుండా ఒక దుర్మార్గమైనటువంటి చర్య 2004లో స్టార్ట్ అయింది. మిత్రులారా, ఇది ఒక సామాజిక రుగ్మత. మొన్న జనవరి 31 నాడు రిటైర్ అయినటువంటి ఒక ఉద్యోగి 60,320 బేసిక్ ఉన్న వ్యక్తి, ఆయనకు పాత పెన్షన్లో ఉంటే సుమారుగా 50,000 రూపాయల పెన్షన్ వస్తుండే. అదే వ్యక్తి 2004 తర్వాత అపాయింట్ అయినందుకు ఆయనకి ఫిక్స్ అయిన పెన్షను 4,200 మాత్రమే. ఇంత తేడా ఉన్నటువంటి ఈ పరిస్థితిలో ఉద్యోగానంతర జీవితంలో ఆ వ్యక్తి ఎలా బతుకుతాడనేది మీరంతా ఆలోచించాల్సిందిగా మనవి చేస్తూ, వారి బతుకుల్లో భద్రత కల్పించే విధంగా, భరోసానిచ్చే విధంగా 2016లో ఏర్పడినటువంటి TSCPSU స్థితప్రజ్ఞ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అందరు ఉద్యోగులకు పాత పెన్షన్ కావాలనే ధ్యేయంతో పనిచేస్తూ ఉన్నది. నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ద్వారా కూడా జాతీయ స్థాయిలో ఉద్యమాలు నిర్వహించి ఇప్పటికే 5 రాష్ట్రాల్లో కొత్త పెన్షన్ స్థానంలో పాత పెన్షన్ సాధించింది. ఈ సంఘము మన రాష్ట్రంలో కూడా సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, డెత్ గ్రాట్యుటీ జీవోలు సాధించి మొన్న జరిగిన ఎలక్షన్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిచే మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే పాత పెన్షను మీకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టించిన సంఘం మా సంఘం. ఇవాళ గతంలో జరిగిన ఎలక్షన్లలో మేము అన్ని సంఘాల అభ్యర్థులకు, ఎమ్మెల్సీలకు సపోర్ట్ చేసినాం. కానీ ఎవరు కూడా పాత పెన్షన్ ఇప్పించే దాంట్లో చిత్తశుద్ధితో పాల్గొనకుండా ఆ కార్యక్రమాన్ని గెలిచిన తర్వాత వాయిదా వేసుకుంటూ మమ్మల్ని మోసగించిన పరిస్థితిలో ఈసారి నల్గొండ, కరీంనగర్ స్థానాల్లో సిపిఎస్ సంఘ పక్షాన మేము మా అభ్యర్థులను ప్రకటించినాం. దాంట్లో భాగంగా నేను తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి అనే నేను సిపిఎస్ సంఘ పక్షాన ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి 2,50,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల బ్రతుకులో దుర్మార్గమైనటువంటి చర్య ఆ సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ సాధించడానికి నేను అభ్యర్థిగా ముందుకు వచ్చాను. నన్ను గెలిపించుకునే బాధ్యత ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి సిపిఎస్ ఉపాధ్యాయులు అందరిది అని చెప్పి మీ ద్వారా అందరికీ పేరు పేరున మనవి చేస్తూ ఉన్నా. ఇక ఇవాళ ఉన్నటువంటి ఎన్నిక ఏ విధంగా జరుగుతున్నదో మీరంతా గమనిస్తూ ఉన్నారు. ఒక ప్రధాన సంఘం అభ్యర్థి రకరకాల అవినీతి ఆరోపణలతోటి బయటకు వచ్చి ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఇవాళ మన ముందుకు శాసనమండలి అభ్యర్థిగా ముందుకు వచ్చిండు. ఉపాధ్యాయుల సమస్యలు తెలవాలంటే ఉపాధ్యాయ నాయకుడిగా పనిచేసి ఉండాలా, ఉపాధ్యాయులకు సర్వీస్ చేసి ఉండాలా, ఆ విషయాన్ని గమనించాల్సిందిగా ఉపాధ్యాయ మిత్రులందరికీ మనవి చేస్తూ ఉన్నా. రెండవది, ఒక ప్రధాన రాజకీయ పార్టీ తరఫున వచ్చే అభ్యర్థి ఆయన డిమాండ్లలో మొదటగా సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి ఉపాధ్యాయులకు మోసపూరిత మాటలు చెప్తూ మన ముందుకు వస్తూ ఉన్నాడు. విషయం గమనిస్తే ఈ యొక్క దుర్మార్గమైనటువంటి సిపిఎస్ని ప్రవేశపెట్టిందే వారి ప్రభుత్వము. రేపు ఏప్రిల్ 1 తర్వాత మరొక దుర్మార్గమైనటువంటి చర్య సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ ప్రవేశపెడుతూ ఈ ఉద్యోగులను, ఉపాధ్యాయులని మోసం చేస్తున్నటువంటి అభ్యర్థి ఇవాళ
నేను సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తూ ముందుకు వస్తూ ఉన్నాడు. ఆయన కూడా ప్రైవేట్ స్కూల్స్ అనేక వ్యాపారాలు ఉన్న వ్యక్తి. టీచర్లలో ఎన్ని కేటగిరీలు ఉంటాయి, వారి సమస్యలు ఏంటి తెలియని వ్యక్తి. మిత్రులారా, నేను గత 38 సంవత్సరాలుగా ఉపాధ్యాయుడిగా ఉన్నా. గత 30 సంవత్సరాలుగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక పదవులు నిర్వహించి ఉపాధ్యాయుల సమస్యలపై సుదీర్ఘమైన పోరాటంలో పాల్గొన్న, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన ఉపాధ్యాయుడిగా ఉండి 1.5 సంవత్సరం సర్వీస్ ఉండగానే మొన్న డిసెంబర్ 31 నాడు ఉద్యోగ విరమణ చేసుకొని సిపిఎస్ రద్దు ప్రధాన ధ్యేయంగా మీ ముందుకు ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చిన నన్ను ఆశీర్వదించాల్సిందిగా మనవి చేస్తూ, అనేక సమస్యలు 3 ఎమ్మెల్సీలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు, లక్షల సభ్యత్వం ఉన్న సంఘాలు ఉన్నాయి. ఉద్యోగుల ఉపాధ్యాయులు కనీసము నగదు రహిత వైద్య కార్డులు కూడా ఇప్పచ్చలేని పరిస్థితులలో ఎవరు సొంత ఏజెండా వారుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వైద్య చికిత్సకు డబ్బులు లేక చనిపోయిన వారి మరణాలన్నీ కూడా ఈ ఎమ్మెల్సీల ఖాతాల్లో తప్పకుండా వేయాల్సిందిగా మనవి చేస్తూ, అనేక సంవత్సరములుగా మన సమస్యలను పట్టించుకొని సిట్టింగ్ ఎమ్మెల్సీలను, పెద్ద సంఘాలకు బుద్ధి చెప్పే విధంగా, కార్పొరేట్ శక్తులకు బుద్ధి చెప్పే విధంగా ఈ ఎన్నికల్లో మేధావులైనటువంటి ఉపాధ్యాయులు విచక్షణతో ఆలోచించి అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాల్సిందిగా మనవి చేస్తూ, ఈ ఉపాధ్యాయులు ఎన్నుకునే వ్యక్తి చట్టసభల్లో మన సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు కృషి చేసే విధంగా చూడాలని, ప్రలోభాలకు డబ్బులకు లొంగకుండా సమాజం అంతా గమనిస్తూ ఉన్నది. మనల్ని ఉపాధ్యాయులు, మేధావులు వారికి అవసరమైనటువంటి సందర్భాల్లో తప్పకుండా మంచి చర్య తీసుకొని మంచి అభ్యర్థిని గెలిపిస్తారని మనకు గతంలో రుజువైంది. తెలంగాణ ఉద్యమంలో మనకు అవసరమైనప్పుడు ఉద్యమం కోసం ఎవరిని లెక్క చేయకుండా, సంఘాలను లెక్క చేయకుండా మనము గతంలో ఈ కాన్స్టిట్యూన్సీ నుంచి తెలంగాణ పార్టీ బలపరిచినటువంటి సుధాకర్ రెడ్డి గారిని మూకుమ్మడిగా ఫస్ట్ ఓటుతో గెలిపించుకున్నాం మనం. అదేవిధంగా ఒక పెద్ద సామాజిక రుగ్మతను పారదోలడానికి వచ్చినటువంటి నాకు మనస్ఫూర్తిగా మద్దతునిస్తూ సంఘాలకు అతీతంగా, ప్రలోభాలకు అతీతంగా అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఈ సందర్భంగా మహాకవి, దళిత మహాకవి గుర్రం జాషువా గారు చెప్పినటువంటి 2 మాటలను మీకు చెప్తూ నా ప్రసంగాన్ని ముగిస్తా. గుర్రం జాషువా గారు ఒక గొప్ప మహాకవి. ఆయన చెప్పిన మాటలు ఏమంటే, గుణము లేనివాడు కులము గొడుగు పట్టుకొని వస్తాడు మన ముందుకు, మానవత్వం లేనివాడు మతం రంగు పులుముకొని వస్తాడు మోసం చేస్తానికి. ఈ విషయాన్ని పూర్తిగా గ్రహించి ఈ ఎన్నిక ఉపాధ్యాయుల ప్రతిష్టను పెంచే విధంగా, ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించే విధంగా, అసలైన ఉపాధ్యాయులు చట్టసభలో ప్రవేశించే విధంగా ఉపాధ్యాయ లోకమంతా కృషి చేస్తూ అంతరాత్మ సాక్షిగా ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ, సిపిఎస్ ఉపాధ్యాయులంతా మూకుమ్మడిగా బలపరచాల్సిందిగా అందరికీ పేరు పేరున మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.